యూట్యూబ్ ఛానల్ ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు ఒక వినూత్నమైనటువంటి ప్రాజెక్ట్ అయితే ఎగ్జిబిట్ చేయడం జరిగింది. ఆ ప్రాజెక్ట్లో ఆ బ్రిడ్జ్కి కావాల్సిన పవర్ సప్లై అంతా కూడా ఆ బ్రిడ్జ్ మాత్రమే గెయిన్ చేయగలుగుతుంది. అసలు ప్రాజెక్ట్ పేరేం పేరు, వారు ఆ ప్రాజెక్ట్ ఏ విధంగా దేని కాన్సెప్ట్ బేస్ని తయారు చేశారన్న విషయాలు వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ మీరు పేరేం పేరు? నా పేరు సంజయ్. వీళ్ళు మా టీమ్మేట్స్ హేమంత్, అనిల్, కౌశిక్. మేము ముగ్గురం ఆదిత్య పాలిటెక్నిక్ కాలేజ్ సూరంపాలెం నుంచి వచ్చాం. పాలిటెక్ ఫెస్ట్ కోసం మా ప్రాజెక్ట్ ఏంటంటే విన్సన్ ఇంజనీర్స్ బ్రిడ్జ్. అండ్ ఈ బ్రిడ్జ్ ఎలా వర్క్ చేస్తుందంటే, ఇప్పుడు మనకి ఇది 2-వే కన్వర్టింగ్ బ్రిడ్జ్ అనమాట. అంటే ఇప్పుడు రైల్వేకి వెళ్ళినప్పుడు రైల్వే కమ్గా పనిచేస్తుంది, అదేవిధంగా రోడ్ వెళ్ళినప్పుడు రోడ్వే కూడా పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు ప్రస్తుతం ఇది రోడ్వే కనెక్ట్ అయి ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఒకవేళ ట్రైన్ వస్తుందంటే సిగ్నల్స్ చేంజ్ అయ్యి బార్గేట్స్ పడ్డ తర్వాత బ్రిడ్జ్ అనేది రొటేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ట్రైన్ అనేది పాస్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే, మళ్ళీ ఇక్కడ బ్రిడ్జ్ రొటేట్ అయిన తర్వాత గ్రీన్ సిగ్నల్స్ వచ్చి ఈ యొక్క కార్స్ అనేవి వెళ్ళడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ప్రతి పిల్లర్ దగ్గర ఇప్పుడు ప్రెజర్ ఎనర్జీ టు ఎలక్ట్రిక్ కన్వర్టర్ పెడతాం అనమాట. అది పెట్టడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఏదన్నా హెవీ ఆబ్జెక్ట్ లోడ్ ఆ ఆబ్జెక్ట్ మీద పడినప్పుడు ఏమవుతుందంటే స్ప్రింగ్స్ అనేవి కంప్రెస్ అయ్యి ఫ్రిక్షన్ ఎనర్జీ అనేది పుడుతుంది. ఆ పుట్టిన ఫ్రిక్షన్ ఎనర్జీ ఏంటంటే ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తాం మనం. ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసిన ఎనర్జీ మనకి ఈ బ్రిడ్జ్ సెల్ఫ్గా రొటేట్ అవ్వడానికి ఇదే ఎనర్జీ తయారు చేసుకునే విధంగా పనిచేస్తుంది అనమాట. అండ్ ఇది రొటేట్ అయిపోయిన తర్వాత మనకి మిగిలిన ఎనర్జీ ఏంటంటే, ఇలా మనం బ్రిడ్జ్కి అవతల ఒక పవర్ స్టేషన్స్ ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఆ పవర్ స్టేషన్స్ ప్రొవైడ్ చేసిన తర్వాత మనకి ఏమన్నా వెహికల్స్కి, ఎలక్ట్రికల్ వెహికల్స్కి అట్లా ఛార్జింగ్ కావాలంటే ఈ బ్రిడ్జ్ రొటేట్ అవ్వగా మిగిలిన ఎనర్జీ, ఎక్సెస్ ఎనర్జీ, ఎలక్ట్రిసిటీ మనం ఛార్జింగ్ పాయింట్స్ ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఇచ్చుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ సార్.